చేయలేడమయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పు చేసినట్టు కాదు 68వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు అలాగే సామాజికవేత్తలుగా మేధావులుగా వారు అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి కొద్దిమందిగా చాలా స్ఫూర్తివంతంగా వచ్చినటువంటి ఇది గమనించిన విషయం. మిత్రులారా, మనోడు మాట్లాడేది ఏంటంటే ఒళ్ళు పరిస్థితి. వాస్తవంగా ఒక్కొక్కరు అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే ఒక్కొక్క మాట్లాడుతూ ఈ దేశానికి అంబేద్కర్ ఏ హక్కు కల్పించాడని చెప్తే ఈ దేశానికి దిశానిర్దేశం చేశాడని చెప్పి మరొక మాట్లాడుతూ 18 సంవత్సరాలు వెళ్ళిన ప్రతి ఒక్కరికి సమాన హోదా కల్పించాలి. మహిళా హక్కు మాట్లాడుతూ పురుషులతో పాటు సమానంగా హక్కు కల్పించాడు. మరో మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ దేశంలో పూర్వం మతం ప్రాంతం భేదాలు లేకుండా జాతి నాయకులు వేయగలండి. అప్పుడు అంబేద్కర్ 68 సంవత్సరాల కిందట రాసినటువంటి రాజ్యాంగం ఈ రోజుకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారంగా ముందుకొచ్చిందంటే ఇది చిన్న విషయం. ఇవాళ రిజర్వేషన్ అనేది ఎస్సీలకో ఎస్టీలకో బీసీలకో లేదా మైనార్టీ కోసం పెట్టలేదు. ఆయన రిజర్వేషన్ రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడు ఈ దేశంలో అసమానమైనటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయి, అసమానమైనటువంటి కొన్ని ప్రాంతాలు లేదా కొన్ని కులాలు కొన్ని మతాలు ఉన్నాయి. వీటన్నిటిని ఈక్వాలిటీ చేయాలి, సమన్వయంలో తీసుకురావాలి, సామాజిక న్యాయంలో తీసుకురావాలని చెప్పి ఆ రోజు రిజర్వేషన్ కల్పించడానికి ఇప్పుడు మొట్టమొదటి మాట ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి పాలకవర్గాలు 10 సంవత్సరాలు సిన్సియర్గా అమలు చేస్తే ఆ రోజు ఈ అమలైనప్పుడు అన్ని వర్గాలు సమానం అవుతాయి. ఆ రోజు రిజర్వేషన్ కూడా అవసరం లేదు, ప్రజలందరూ సమానమైనటువంటి సమసమాజంలో జీవిస్తారని చెప్పాను కాకుండా. కానీ భారతదేశంలో ఉన్నటువంటి పాలకవర్గాలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చేదాకా కూడా ఏ ఒక్క పాలకవర్గం కూడా సామాజిక న్యాయాన్ని సమన్వయాన్ని పాటించలేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల అధికారంలో వచ్చి ఉంటే ఈరోజు సామాజిక న్యాయం అనే దానికి ఒక పెద్ద నిర్వచనం అయితే ఏర్పడిందని చెప్పే సందర్భంగా మొక్కలు లేకుండా చెప్పదలుచుకున్నాను. మీకందరికీ అర్థమయ్యే ఉంది. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పేదవర్గ ప్రజలు వాళ్ళతో పాటు మహిళల్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని, అన్ని రకాలుగా ముందుకు తీసుకురావాలని, వాళ్ళకి ఆర్థిక భరోసాను కల్పించాలని చెప్పి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కూల్ని బాగు చేయించి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి హాస్పిటల్ బాగు చేయించి వాళ్ళు చదువుకున్నటువంటి విద్యార్థులకి అమ్మఒడి విద్యార్థుల వసతి దీవెన ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలు పెట్టి వాళ్ళకి వస్తే ఉద్యోగాలు కావాలని చెప్పి పెద్ద ఎత్తున పారిశ్రామికటువంటి పోర్టులు నిర్మించి ఒక విధంగా రాష్ట్రంలో దీర్ఘకాలికమైన లక్ష్యంతో పనిచేసినటువంటి మహామేధావి, ఒక విధంగా సామాజిక న్యాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం చూస్తున్నాం, పొద్దులేస్తే ఒక 6 నెలలు కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఈ 6 నెలల్లో వాళ్ళు చెప్పిన హాస్పిటల్ 6 పథకాలు మనం చెప్పిన ఇది 9 నవరత్నాలు కూడా ఆ 6 పథకాల్లో కూడా ఒక్కటి కూడా ఈ రోజుకి అమలు చేయలేదు. ఆర్భాటికంగా ప్రకటన అయితే చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రజలు రైతులకు ఇచ్చిన హామీలు కానీ, లేకపోతే మహిళలకు ఇచ్చిన హామీలు కానీ, విద్యార్థులకు ఇచ్చిన హామీలు కానీ, లేకపోతే అనేక వర్గాల ప్రజల్ని ప్రలోభపెట్టి అధికారంలో వచ్చిన పూర్వ ప్రభుత్వం వీటన్నింటినీ అమలు చేయలేని పరిస్థితి ఈరోజు
కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగ హక్కులు ఏదైతే ఉన్నాయో వాటిని హరించే విధంగా ఈరోజు కూడా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది, నిర్బంధాలు కొనసాగిస్తుంది, ప్రశ్నించేవాడు గుర్తు నొక్కే విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఎవరన్నా గవర్నమెంట్ అయ్యా ఈ పట్టణ ఒక పోస్ట్ పెడితే వాళ్ళ మీద త్రిపుల్ అని చెప్పి ఒక సెక్షన్ కింద నిర్బంధిస్తూ ఉంది. వాస్తవంగా అనేది జూన్ 7వ తారీఖు నుంచి అమలు వచ్చింది. అది అప్పటి ముందున్నటువంటి పోస్టు 2018లో ఒక విద్యార్థి నేను కూడా ప్రభుత్వం ఇంకా ఇందులో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నిర్వహించుకోలేనందుకు ఇలా శ్రీకాకుళంలో దారుణంగా చేసిన అభ్యర్థి. అలాగే ఒక ఎస్సీ విద్యార్థి, ఒక ఎస్సీ నాయకుడు కూడా ప్రభుత్వానికి దిశానిర్దేశం అతను తీవ్రంగా హింసించి ఈరోజు రిమాండ్ కూడా పెట్టకుండా తిప్పుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ ఎస్సీ నాయకుడు సురేష్ లాంటి ఎంపీని, మాజీ ఎంపీ ఒక 4 నెలల నుంచి ఏ విచారణ లేకుండా ఎటువంటి ఆధారాలు 82 రూపాయలు వాస్తవంగా ఏ వాళ్ళు ఎక్కువ కాదు 82 రూపాయలు ఒక కేసు నుంచి దారుణంగా హింసిస్తూ ఉన్నారు. ఇవాళ వేరున్నటువంటి శాసనసభ్యుల లిస్టుల మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ ఒక విధంగా భయపెట్టి అంబేద్కర్ కల్పించినటువంటి భారత స్వేచ్ఛని హరించాలని, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కోరదోసి వాళ్ళు రాజ్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఎల్లకాల సాగు. అందుకనే మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మనకు దిశానిర్దేశించారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక దుర్మార్గమైన విషయాల మీద రేపు డిసెంబర్ 11వ తారీఖున ఒక కార్యక్రమం, డిసెంబర్ 27వ తారీఖున ఒక కార్యక్రమం, జనవరి 3వ తారీఖున 2021 ఒక కార్యక్రమాన్ని ప్రకటించున్నాం. డిసెంబర్ 11వ తారీఖున కరెంటు రేట్లకు సంబంధించి పెంచినటువంటి విద్యుత్ బకాయిల్ని వెంటనే తగ్గించాలని, దాన్ని పూర్తిగా తొలగించే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం పడుతుందని చెప్పి పిలిపిస్తూ దాంట్లో బకాయిదారులు ఎవరైతున్నారో లేకపోతే బాధితులు ఎవరైతున్నారో దానివల్ల ప్రభావం గురవుతున్న వారు ఎవరైతున్నారో వాళ్ళందరినీ సమీకరించి పెద్ద జిల్లా కరెంట్ ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతిపత్రాలు ఇవ్వాలని చెప్పి ఒక కార్యక్రమం ఇచ్చున్నారు. అలాగే 27వ తారీఖున రైతులకు ఇస్తున్నటువంటి 20,000 రూపాయల సబ్సిడీ ఇవ్వడం కానీ, స్థిరీకరణ నిధులు విడుదల చేయకపోవడం కానీ, లేకపోతే ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వకుండా చేస్తున్నటువంటి రైతు విధానానికి వ్యతిరేకంగా రైతులందరినీ కూడా పెట్టి పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలో కలెక్టరేట్ని ముట్టడించి కలెక్టర్తో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం వరకు దాని ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి పిలిపించారు. అలాగే జనవరి 3వ తారీఖున 2025 ఆ రోజు మనకేదైతే నీకు 15,000 నీకు 15,000 నీకు 18,000 అని చెప్పి విద్యార్థుల్ని తల్లిదండ్రులు మోసం చేసి అమ్మఒడి పేరుతోటి, వసతి పేరుతోటి, లేకపోతే హాస్టల్లో పిల్లలకి ఇస్తున్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇవన్నిటిని కూడా ఒక విధంగా కొన్ని లక్షల రూపాయలు ఈరోజు విడుదల చేయకుండా నిధుల్ని భారీగా తొలిపెట్టున్నారు. ఈ నిధులు ఎక్కడ విడుదల చేయాలని, విడుదల చేయకపోతే దీనివల్ల ఉన్నటువంటి పెద్ద ప్రమాదం ఏంటంటే రేపు జనవరి, ఫిబ్రవరిలో విద్యార్థులకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక సెమిస్టర్ అయిపోయింది. ఆ సెమిస్టర్లో వాళ్ళు పూర్తిగా ఫీజు కట్టకపోతే వాళ్ళకి హార్ట్ బీట్ ఇచ్చి ఎగ్జామ్ రాయించే పరిస్థితి ఉండదు. దీనివల్ల విద్యార్థులు విద్యా సంస్థలు కోల్పోతున్నారు, వాళ్ళు చదువులు కోల్పోతున్నారు, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు బయటకు నుంచి ఒంటికి నుంచి కట్టలేని పరిస్థితి ఉంది. అందుకనే దీని మీద ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏ పెండింగ్ ఉన్నాయో పూర్తిగా విడుదల చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుతున్నారు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకున్నా ఈ నియోజకవర్గాన్ని ఒక సామాజిక దృక్పథంతో ఆలోచించి మన గొప్ప మనసు గారికి మన అధ్యక్షులు వాళ్ళు అప్పచెప్పి ఉన్నారు. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. చాలా బాగా వచ్చిన తక్కువ సమయంలో కూడా ఎగ్జామ్స్ అంటే ఎలక్షన్స్ బాగా చేశారు.
అందరూ పాల్గొని విజయవంతమైన కృషి చేయాలని తెలియజేస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు చూపించినటువంటి స్వేచ్ఛ సమానత్వాలు, మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు, మన భావాలను ప్రకటించుకునే హక్కు, మత స్వేచ్ఛ హక్కు, లేకపోతే మహిళల హక్కు, ఓటు హక్కు, ఈరోజు అందరూ సమానమైన హక్కుని ఈరోజు మనం ఒకసారి సందర్భంగా గుర్తు చేసుకొని ఆ మహనీయుడికి మనం ఘనంగా నివాళులర్పిస్తూ